బెంగళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలోని శాఖమూరు సమీపంలో సిఆర్డీఏ నిర్మించిన మల్టీపర్పస్ ఫ్యూనరల్ సెంటర్ను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంత గ్రామాల్లోని ముస్లింలు, దళితులు, హిందువులు పరిశీలించి రాజధాని ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఇలాంటివి నిర్మించడానికి గ్రామస్తుల అభిప్రాయాలను ఎమ్మెల్యే శ్రావణ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వివిధ కులాలకు చెందిన వారు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ కూడా మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టారు, సిఆర్డీఏ అధికారులు, ఇంజనీర్లు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం సార్కి. అయితే ఈ రోజుకి మాకు ఒక మంచి అవకాశం కల్పించారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. అయితే ఇంకా ఇక్కడ కూడా నాకెందుకన్నా అది చూస్తే ఒక 35 సెంటు అలాగా కనిపిస్తుంది సార్, నాకు అవగాహన. అది సరిపోదేమని సార్ని అక్కడే క్వశ్చన్ వేసాను. అయితే దానిలో నుంచి అవకాడకి గేటు పెట్టుకునే సదుపాయం కల్పిస్తాము, మీకు ఏదన్నా ఇబ్బంది అయితే అన్నారు. ఎస్సీలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఆ సదుపాయం అటు నుంచి అటు ఓపెన్ చేస్తే బాగుంటుందేమోనని నాకు ఆలోచన సార్. అది 35 సెంట్ల కంటే ఎక్కువ ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. అదే అనేది బాగా ఎస్పెషల్లీ నదీ ప్రాంత గ్రామాల నుంచి ఆ డిమాండ్ ఎక్కువగా ఉంది. అది అసలు సాధ్యపడిద్దా లేదా ఒకటి. రెండు, ఇప్పుడు మీరు డిజైన్ చేసినటువంటి ఇక్కడ ఈ ప్లేస్ సుమారుగా ఎంతమందికి అకామిడేట్ చేయగలుగుతుంది పాపులేషన్కి, ఎన్ని గ్రామాలు లేదా పాపులేషన్, దీన్ని ఏదైనా సైంటిఫిక్గా చేశారా? రెండోది, అసలు ఓవరాల్గా ఈ క్యాపిటల్లో ఈ శ్మశాన వాటికలు అనేది మీరు ఇంటిగ్రేటెడ్గా చేయాలనుకుంటున్నారా లేదంటే ఏ గ్రామానికి గ్రామం లేదా 2-3 గ్రామాలు అనేది కొంత క్లారిటీ ఇవ్వండి. ఇవ్వదలిచినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఒక అభిప్రాయం తీసుకోండి. ఇవి మొత్తం ఎవరైతే ఈ మీటింగ్కి హాజరయ్యారో వీళ్ళ అందరి దగ్గర కూడా ఈ షేపు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి ఈ విధానం పర్ఫెక్ట్గా ఉందా, ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకేమైనా రెక్టిఫై చేయాల్సి ఫర్దర్గా దాన్ని మంచిగా చేసేటువంటి సూచనల సలహాలు కూడా మన వాళ్ళ దగ్గర తీసుకోండి. లేదు దీన్ని ఇంకా కొంచెం ఏదైనా మాడిఫై చేయాలా. వాస్తవంగా లాస్ట్ టైం వర్క్షాప్ జరిగినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే అది ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పకూడదు. ఎస్సీలకి లేదు, మాకు లేదు. ఇప్పుడు నాకైతే పర్సనల్ విషయంలో ఈ మోడల్ నచ్చలేదు. ఎందుకంటే ఈ గార్డెను ఇలాంటి ఇప్పుడు శ్మశానానికి బిల్డింగ్స్ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. మరి ఇవన్నీ మీరు ఆలోచన చేసి మరి చేయాల్సింది వస్తున్నాం. మా గ్రామానికి అయితే నేను ఎక్కువగా కూడా ప్లేస్ అడగలేదు, చాలా తక్కువే అడిగాను. అంత మటుకు ఇస్తే ప్రస్తుతానికి మేము ఉపయోగించుకోవడానికి మాకు ఏదో చూపించారో ఉపయోగించుకుంటున్నాం. అమరావతి రాజధాని గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా రోడ్డు వైడనింగ్లో కానీ ఇతర సౌకర్యాల కల్పనలో కానీ కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రోడ్డు వైడనింగ్లు ఉదాహరణకి ఐనవోలు, వెలగపూడి ఇటువంటి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అసలు శ్మశానాలే లేని వాటికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ తయారు చేయించటం, ఉన్న శ్మశానాలని అభివృద్ధి చేయటం, లేని గ్రామాలు కలిపి కొత్తగా మల్టీ ఫెయిత్ అంటే అన్ని రకాలైన నమ్మకాలు కలిగిన వ్యక్తులు, మతాలను ఆచారాలను పాటించే వ్యక్తుల యొక్క నమ్మకం ప్రకారం వారికి శ్మశాన వాటికలను కేటాయించడాన్ని సిఆర్డీఏ నిర్ణయం చేసింది. దానికోసమే ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇక్కడ శాఖమూరు దగ్గర 3-4 ఊళ్ళకు కలిపి ఒక శ్మశాన వాటిక అభివృద్ధి చేశారు. దాన్ని ఒకసారి చూసిన తర్వాత ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, లేదంటే ఈ ఫెసిలిటీస్ సరిపోతాయా, దీన్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తారు అనే అంశాల మీద చిన్న అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి అనుమానాలను తీర్చడానికి మరియు కొత్త శ్మశాన వాటికల నిర్మాణానికి, అది కూడా అద్భుతమైన శ్మశాన వాటిక, చివరి రైట్స్ని గౌరవంగా చేసేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీనికోసమే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అందరికి కూడా ఈ మల్టీ ఫెయిత్ బరియల్ గ్రౌండ్ యొక్క ఇంపార్టెన్సు, ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే అంశాలన్నింటినీ చర్చించడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే
శ్మశానాలు పోతాయో అక్కడ కొంత భూమి కేటాయింపు అవకాశం ఉంటే చేయటం, లేకపోతే ఇట్లాంటి మల్టీ ఫెయిత్లోకి తీసుకురావడం. రెండోది, ఇక్కడ ఉన్న శ్మశానాలు ఏ ఊళ్ళో అయితే పోకుండా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఆలోచనని సిఆర్డిఏ చేయడంతో దీని మీద ఒక సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మల్టీ ఫెయిత్ బరియల్ గ్రౌండ్స్ని ఖచ్చితంగా ఒక 4-5 శ్మశానాలను కూడా అభివృద్ధి చేయాలనేది, బరియల్ గ్రౌండ్స్ని అభివృద్ధి చేయాలనేది సిఆర్డిఏ నిర్ణయించింది. అందులో భాగంగా హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి వారి వారి మతాచారాలకు అనుకూలంగా ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇంకా దానిలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటనేది వీళ్ళందరూ చెప్పారు. నేను కూడా కొన్ని సూచనలు చేశాను. ఆ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ కట్టబోయే మల్టీఫెయిత్ బరియల్ గ్రౌండ్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. ఈ మేరకు దోహా స్పోర్ట్స్ సిటీని సందర్శించారు. స్పోర్ట్స్ సిటీలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, ఆస్పిటల్ స్పోర్ట్స్ హాస్పిటల్, ఆస్పైర్ అకాడమీని అధ్యయనం చేశారు. వివిధ రకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్లతో అంతర్జాతీయ క్రీడలకు గమ్యస్థానంగా ఉన్న దోహా స్పోర్ట్స్ సిటీ అధ్యయనానికి ఉపయోగపడుతుంది. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికల గురించి దోహా అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. మంత్రి నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.